కొన్ని అద్భుతమైన క్షణాలకి ఇలా వెయిట్ చేయాలకు తప్పదు. ఈ వీడియోలో మేము మున్నార్కి దగ్గరలో ఉన్న బ్యూటిఫుల్ ప్లేస్ అయిన కొలుకుమలై వెళ్తున్నాం. ఎందుకు బ్యూటిఫుల్ అంటున్నానో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. కొలుకుమలై వెళ్ళాలి అంటే మనం బిఫోర్ నైట్ సూర్యనెల్లిలో టెంట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ జీప్స్లో ఆఫ్ రోడ్లో కొలుకుమలై సన్ రైజ్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళాలి. ఆ ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మున్నార్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను, అది కూడా చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది ఈ ట్రిప్ గురించి. మున్నార్ నుంచి సూర్యనెల్లి 25 కిలోమీటర్స్ ఉంటుంది. మున్నార్లో ప్లేసెస్ అన్నీ చూసుకొని ఈవినింగ్ 4కి అలా సూర్యనెల్లి రీచ్ అవ్వండి. సూర్యనెల్లిలో చాలా హోటల్స్ అండ్ టెంట్ స్టేస్ అయితే ఉంటాయి. ఎప్పుడు రొటీన్గా హోటల్స్లో కాకుండా టెంట్ స్టేస్లో ఉండడానికి ట్రై చేయండి. మేము కూడా నైట్ టెంట్ హౌస్లోనే ఉంటున్నాం. సూర్యనెల్లి వెళ్ళే మధ్యలో హాట్ బెలూన్స్ కూడా కనిపించాయి. మీరు వస్తే ట్రై చేయండి, ఇది ఇంట్రెస్ట్ ఉంటే. ఇప్పుడే వచ్చాము స్టే దగ్గరికి. ఈ రెస్టో గ్రీన్ స్టేష్ వాళ్ళ దగ్గరనే తీసుకుంది టెంట్ స్టే. ఇది నేను ఇన్స్టాగ్రామ్లో చూసి బుక్ చేసుకున్నాను ప్యాకేజీ. ఈ ప్యాకేజీలో మనకి నైట్ స్టే, ఫుడ్, మార్నింగ్ ఆఫ్ రోడ్ జీబ్ అండ్ మార్నింగ్ టిఫిన్ అన్నీ ఇంక్లూడ్ ఉంటాయి. ఫస్ట్ ఓకే అనుకుంటే టోకెన్ అమౌంట్ పే చేసి స్లాట్ కన్ఫర్మ్ చేసుకొని రిమైనింగ్ ఇక్కడికి వచ్చి పే చేయాలి. ఫస్ట్ టైం నా లైఫ్లో టెంట్ హౌస్లో, అది కూడా ఇలాంటి ప్లేస్లో స్టే చేయడం చాలా ఎగ్జైటింగ్గా ఉంది నాకు. ఇదే మాకు అలాట్ చేసిన టెంట్. ఇందులోనే ఈరోజు నైట్ ఉండేది మేము. ఇక్కడ మొత్తం 30కి పైగానే టెంట్ హౌస్లు ఉన్నాయి అండ్ ఒక 6 గ్లాస్ హౌసెస్ ఉన్నాయి. ఇవి కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటాయి వాటితో పోలిస్తే. ఇదంతా డైనింగ్ హాల్. ఇక్కడే ఫుడ్ ప్రిపేర్ చేయడం అండ్ ఇక్కడే ఫుడ్ తినడం అంతా. బాత్రూమ్స్ కూడా సపరేట్గా ఉన్నాయి అండ్ క్లీన్గా కూడా ఉన్నాయి. ఇక్కడ నైట్ క్యాంప్ ఫైర్ వేసి డీజే సాంగ్స్ పెడతారు మనం చిల్ అవ్వడానికి. మన టెంట్ స్టేకి పక్కనే 2 కిలోమీటర్స్లో అడ్వెంచర్స్ జిప్ లైన్ ఉంది. చాలా ఫేమస్ జిప్ లైన్ అది. అక్కడికి వెళ్ళి జిప్ లైన్ చేద్దాం. ఇదే ఆ జిప్ లైన్. కరెక్ట్గా టీ ప్లాంటేషన్స్కి పైన ఉంటుంది. బోర్డింగ్ పాస్ తీసుకుని వెళ్దాం. ఇదే బోర్డింగ్ పాస్ పర్ హెడ్కి 500 రూపీస్. మెయిన్గా కపుల్స్కి మంచిగా ఉంటుంది. అట్ ఏ టైం వెళ్ళొచ్చు ఇద్దరు. సేఫ్టీ బెల్ట్స్ అన్నీ పెడుతున్నారు. బయటికి నవ్వుతున్నా, లోపల కొంచెం భయంగానే ఉంది. ఫస్ట్ టైం ట్రై చేయడం కదా. అప్పుడే ఎండ్ వచ్చేసింది. అసలు నాకైతే చాలా బాగా అనిపించింది. ఇది మొత్తం 650 మీటర్స్ అనమాట. అసలు 30 to 40 సెకండ్స్లోనే వచ్చేసాము. మీరు కనుక ఇక్కడికి వచ్చినప్పుడు ఈ జిప్ లైన్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అసలు చాలా బాగుంది. అండ్ కపుల్స్ మాత్రం చెప్తున్నాను, అస్సలు మిస్ అవ్వద్దు. ఈ సైడ్ నుంచి మనల్ని జీప్లో మన స్టార్టింగ్ పాయింట్ ప్లేస్కి తీసుకొని వెళ్తారు. ఓరి నాయనా, డ్రైవ్ చేయడం ఏంట్రా బాబు. ఇప్పుడే ఇలా ఉంటే ఎర్లీ మార్నింగ్ హాఫ్ రోడ్ జీప్ ఇంకెలా ఉంటుందో. వామ్మో. డ్రాప్ చేసి వెళ్ళిపోతున్నాడు. ముందు ఉన్న అతన్ని ఫాలో అవుతూ ట్రెక్కింగ్కి వెళ్తున్నా. ఈవినింగ్ 5 అవుతుంది టైము. సరదాగా అలా తీసుకొని వెళ్తున్నాడు. టీ గార్డెన్స్లోకి తీసుకొని వెళ్తున్నాడు. వావ్, ఎటు చూసినా టీ ప్లాంట్సే ఉన్నాయి. ఒక 1 అవర్ మంచిగా వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకోవచ్చు. అంత బాగుంది ఈ ప్లేస్. అసలు ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు ఇక్కడ. ఎంతసేపు అయినా తిరగచ్చు, ఎంతసేపు అయినా ఫొటోస్ దిగచ్చు, మన ఇష్టం. చెప్తున్నా కదా, మనం ఈ ప్యాకేజ్లో ఉన్నాం కాబట్టి ఇంకా చీకటి పడేంతవరకు ఇక్కడే. అసలుకి చుట్టూ నాకైతే అసలు ఇక్కడే ఉండాలనిపించేసింది. నెక్స్ట్ నైట్ క్యాంప్ ఫైర్ విత్ డీజే మ్యూజిక్. అండ్ ఇంకోటి, నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక టెంట్ హౌస్లో ఉండడం. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి జీప్స్ వస్తాయి.
ఆ జీప్స్ లో నుంచి కొలుక్కుమలై సన్ రైజ్ వ్యూ పాయింట్ దగ్గర తీసుకెళ్తారు. నైట్ టైం లైటింగ్స్ తో ఎంత బాగుందో చూడండి ఈ ప్లేస్ అసలు. క్యాంప్ ఫైర్ ఇప్పుడే వేశారు, ఎవరో కుర్రాళ్ళు అప్పుడే డాన్సులు కూడా చేస్తున్నారు. ఈ లైటింగ్స్ తో కింద క్యాంప్ ఫైర్ ఏదో పార్టీకి వచ్చిన ఫీల్ గా ఉంది నాకైతే మాత్రం. డిన్నర్స్ కి ఐటమ్స్ బిర్యానీ, చికెన్ ఫ్రై, పరోటా, చపాతీ, ఏదో కర్రీ లాగా ఉంది. ఫుడ్ ఏం పెడతారో అనుకున్నాము, బాగానే పెట్టారు. అండ్ టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. ఎర్లీ మార్నింగ్ 4:30కి జీప్స్ చూడండి ఎలా వెళ్తున్నాయో. మేము కూడా జీప్ అయితే ఎక్కేసాము. ఈ ఆఫ్ రోడ్ కి జీబు 3000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. జీప్ లో 6 మెంబర్స్ వెళ్ళొచ్చు. సో పర్ హెడ్ కి 500 రూపీస్ అనమాట. ఇంకా స్టార్ట్ అయిందయ్యా ఆఫ్ రోడ్. ఒళ్ళు మొత్తం హోనం అయిపోతుంది ఒక 45 మినిట్స్. మన జీవితంలో ఇలాంటి రోడ్స్ మీద వెళ్ళి ఉండము, ఆ టైప్లో ఉంది ఈ రోడ్డు. ఏది ఏమైనా ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అంతే కదా. 45 మినిట్స్ రైడ్ తర్వాత దిగాము. బాడీ అంతా మసాజ్ చేసినట్టు అయిపోయింది. ఇక్కడ నుంచి ఒక 100 మీటర్స్ పైకి వెళ్తే వ్యూ పాయింట్ వస్తుంది. మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు వింటర్ మఫ్లర్స్ అండ్ గ్లౌస్ కూడా కొనుక్కోండి. ఆ లింక్ ఇక్కడ కింద మెన్షన్ చేస్తాను. మేము కూడా ఇదే కొన్నాము. ఇవి లేకపోతే ఇక్కడ చలికి తట్టుకోలేము అసలు. కొన్ని అద్భుతమైన క్షణాల కోసం వెయిట్ చేయక తప్పదు. టైం 5:50 అవుతుంది. ప్రజెంట్ చూడండి ఎలా ఉందో. టైం 6:15. వావ్, ఇప్పుడే సన్ అలా పైకి వస్తున్నాడు. 7 AM అయింది. అసలు మామూలుగా లేదు. 8కి అయితే క్లౌడ్స్ బ్రేక్ అవుతాయి. నా లైఫ్లో బెస్ట్ ప్లేస్ ఇది. అసలు మైండ్లో నుంచే పోవట్లేదు. లైవ్ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. మీరు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఈ అద్భుతాన్ని మాత్రం. నైట్ చీకట్లో వెళ్తుంటే తెలియలేదు కానీ చుట్టూ టీ గార్డెన్స్ మధ్యలోనే జీప్ వెళ్తుంది. ఆ హిల్స్, వాటి కింద టీ గార్డెన్స్, వాటి మధ్యలో మనం ఇలా ట్రావెల్ చేయడం, బా, ఒక ట్రిప్లో ఇంతకంటే మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుందా చెప్పండి. అసలు ఈ ప్లేస్ని వదిలి వెళ్తుంటే ఏదోలా ఉంది నాకు మాత్రం. నేను చాలా ప్లేసెస్కి వెళ్ళాను కానీ ఇంత ఎంజాయ్ చేసిన ప్లేస్ మాత్రం మున్నారే. బెస్ట్ 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 టూరిస్ట్ ప్లేస్ అంటే మాత్రం ఇదే. అస్సలు మిస్ అవ్వద్దు మున్నార్ని మాత్రం. మార్నింగ్ టిఫిన్ దోశ, ఇడ్లీ, వడ. ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ తెక్కడి వెళ్దాము. అక్కడ పెరియర్ బోటింగ్, ఎలిఫెంట్ రైడ్ అండ్ నవరస, మార్షల్ ఆర్ట్స్ ఇలా చాలా ఉంటాయి. తెక్కడి వీడియో కూడా అస్సలు మిస్ అవ్వద్దు.